జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఎస్టర్డే బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ ఢాకా లోపల రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక ప్రొసెషన్ తీయడం జరిగింది. ఇది బంగ్లాదేశ్ గవర్నమెంట్ సాలిడారిటీని ఎక్స్ప్రెస్ చేస్తూ సాలిడారిటీ చూపెడుతూ దే గేవ్ స్లోగన్స్, షౌటింగ్ చేసిండ్రు, స్లోగన్స్ ఇచ్చిండ్రు. ఇంకా దే మేడ్ అన్ అపీల్ టు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్, ద పప్పై ప్రైమ్ మినిస్టర్ యూనిస్కి ఒక అపీల్ కూడా చేసిండ్రు అనమాట. ఏంటిదంటే వాళ్ళందరికీ మాకు పర్మిషన్ ఇవ్వండి, మళ్ళీ మమ్మల్ని మాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్ అందరు కలిసాట వచ్చి ఢిల్లీని ఆక్యుపై చేసుకుంటారట. మొత్తం ఇండియా అంత చేత కాకుండా ఉంది, ఢిల్లీని ఆక్యుపై చేసుకొని మొత్తం బంగ్లాదేశ్లో కలిపేస్తాము, గ్రేటర్ బంగ్లాదేశ్ని మేము నిర్మాణం చేస్తాము, ఏర్పాటు చేస్తాము. అస్సాం, కల్కట్టా, బెంగాల్, అస్సాంని, ఒరిస్సాని, బీహార్ను కలిపేసి మొత్తం గ్రేటర్ బంగ్లాదేశ్ను చేస్తారట అని మాట్లాడుతున్నాడు. ఇంకా వాడు యూనిస్ ఏమంటున్నాడు, వాడు జోకర్, దట్ ఫెలో వాడు ఒక క్లౌన్, ఒక సర్కస్లో జోకర్ అనాలో ఏమనాలో తెలియదు. దట్ ఫెలో కనీసము అన్నం కొనుక్కోవడానికి ప్రజలకు రొట్టెలు, బ్రెడ్ ప్రొవైడ్ చేసే దమ్ము లేదు, డబ్బులు లేవు, బికారీ అయిపోయిండు. బంగ్లాదేశ్ మొన్న ఇండియా మళ్ళా ఎందుకు ఇచ్చిందో తెలియదు నాకు. ఫ్రీగా ఒక కోటి కోడిగుడ్లు ఫ్రీగా ఇచ్చిండట, దానం చేసిండట ప్రైమ్ మినిస్టర్. మరి ఆయన మరి అధికారంలో ఉండగానే అంతా సొంతం అనుకుంటారు, మరి ఏమో నాకు తెలియదు. మరి దానకరుడు కాబట్టి ఆయన సొంతంగా ఎట్లా ప్రోగ్రెస్గా అట్లా ఫ్రీగా దానం చేసిన అనమాట. సరే చేయండి, అది కూడా పుణ్యమే అనుకోండి. దానం చేయడం అనేది భారతీయుల సంస్కృతి, భారతీయుల లక్షణమే అది. సరే వాడు తినడానికి కృతజ్ఞత లేదు. 4 రోజులు కాలే ఏమైంది, వాడు F-16 కొంటున్నాడు. వాడు అమెరికా నుంచి F-16 విమానాలు కొనేట వాడట కొని మొత్తం ఇండియాని ఆక్యుపై చేసుకుంటా అంటాడు వాడు మొహమ్మద్ యూనిస్. ప్రగల్భాలు పలికిండు. ఇక మాకు చైనా మాకు డ్రోన్లు ఇస్తారు, రాకెట్లు ఇస్తారు, హెలికాప్టర్లు ఇస్తారు, జెట్ ప్లేన్స్ ఇస్తారు, బాంబులు ఇస్తారు, ట్యాంకులు ఇస్తారు. మొత్తం ఇటు పాకిస్తాన్ వాళ్ళతో చేతులు కలిపి పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. పాకిస్తాన్ కూడా కలిసి రోజు పాకిస్తాన్ నుంచి ఢాకాకు, ఇస్లామాబాద్ టు ఢాకా ఎయిర్ప్లేన్స్ తిరుగుతాయి, విమానాలు తిరుగుతాయి. రోజు ప్రతి ప్లేన్లో ప్రతి ట్రిప్కు ఎయిర్ప్లేన్ నిండా జిహాదీలు వస్తారన్నట్టు గన్స్ పట్టుకొని, AK-47 RDX పట్టుకొని, AK-47 పట్టుకొని బంగ్లాదేశ్ ఢాకాలో దిగుతాంటారు మొత్తం అనమాట. అప్పుడు మరి లక్షల మందిని ఊచకోత కోసి లక్షల మంది మీద అత్యాచారాలు చేస్తేనే కదా పారిపోయి వస్తేనే కదా భారతదేశము దాదాపు 17,000 మంది పైన మన భారతీయ సోదరులు ఆర్మీ సోల్జర్స్ ప్రాణాలు త్యాగం చేసిరండి, చచ్చిపోయినండి. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం ఏర్పాటు చేయడానికి కోసము 15,000 మంది మిలిటరీ ప్రాణాలు త్యాగం చేసి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసి స్నేహాన్ని అందించి వాళ్ళకి అన్ని రకాల సాయం చేసి వాళ్ళు డెవలప్ చేస్తే ఇలా మళ్ళీ అదే మత పిచ్చితోని మళ్ళీ పాకిస్తాన్ చిత్తో కలిపి ఈ దేశానికి ద్రోహం చేసి ఈ దేశాన్ని మొత్తం ఆక్యుపై చేసుకొని చేసుకొని వాళ్ళ మత రాజ్య స్థాపన చేస్తామని వాళ్ళు మాట్లాడతారు జమాత్ ఇస్లామీ వాళ్ళు అన్నమాట. అక్కడ మయన్మార్ వైపు నుంచి అరాఖాన్ ఆర్మీ, బుద్ధిస్ట్ ఆర్మీ అనమాట. అది బుద్ధిస్ట్ సంతులు మంక్స్ ఎంత శాంతి కాముకులు. వాళ్ళు బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూ కేవలం ఆశ్రమాల పట మెడిటేషన్ చేసుకుంటూ కేవలం శాకాహారం తప్ప జీవితంలో నిన్నడు ఒక మాంసాహారం, జీవితంలో ఒక ఎగురా తిననటువంటి పూర్తి శాకాహారంతో జీవించి అత్యంత సింపుల్గా సన్యాసి జీవితం గడిపే మంక్సును ఇలా ఇక మేము బతకలేము, మాకు గన్స్ పట్టుకోకుంటే మాకు లాభం లేదని అని విసిగి విజారిపోయి గన్స్ పట్టుకున్నారు వాళ్ళు. అంటే ఈ బుద్ధిస్ట్ మంక్స్ ప్లస్ అక్కడ మయన్మార్లోని ట్రైబల్ పీపుల్ కూడా అంతా కలిసి అరాఖాన్ ఆర్మీ ఏర్పడింది. అరాఖాన్ ఆర్మీ ఇప్పుడు అక్కడ నెఫ్ అనుకుంటాను ఆ రివర్ పేరు, ఐ కుడ్ నాట్ రిమెంబర్ ప్రాపర్లీ, మేబీ సంథింగ్ నెఫ్ ఐ గెస్. ఒక నది ఉంది మయన్మారు బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్న నదీ ప్రాంతాన్ని లోపల నుంచి తోసుకొచ్చి దాటికొని వచ్చేసి మొత్తం అక్కడ నదీ ప్రాంతం మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంది, అరాఖాన్ ఆర్మీల కంట్రోల్లో ఉంది. ముందుకు వచ్చి ఒక ప్రదేశం మొత్తాన్ని కూడా ఒక ఊరి ఒక పట్టణాన్నే పూర్తిగా
అరకాన్ ఆర్మీ యొక్క స్వాధీనం చేసుకున్నది. బంగ్లాదేశ్ ప్రజలను ఆర్మీ తరిమి కొడతాదన్నమాట, కొడతారు. ఇక వాళ్ళు ముందుకు వస్తూనే ఉన్నదన్నమాట. అయితే బంగ్లాదేశ్ ఏమంటుంది, ఇది మొత్తం ఇండియన్ గవర్నమెంటే వాళ్ళకి గన్స్ బాంబులు అన్నీ ఇచ్చి మొత్తం మా మీద ఇది చేస్తుంది, కుట్ర చేస్తుంది అని వాళ్ళు ఆరోపణలు చేస్తారు. ఒకవైపు మేము ఢిల్లీని ఆక్యుపై చేసుకొని భారతదేశం ఓడించి బంగ్లాదేశాన్ని స్వాధీనం చేసుకుంటామని ఒక దిక్కు గొప్పలు మాట్లాడుతూ మళ్ళా అక్కడ టెర్రరిస్ట్ గ్రూప్, అది తీవ్రవాద సంస్థ, అరకాన్ ఆర్మీ తీవ్రవాద సంస్థ, దానికి ఇండియా సహాయం చేసి మమ్మల్ని మాకు ట్రబుల్ ఇస్తుంది అని చెప్పడం ఎందుకు? మీరు నిజంగా అంత వీరులు అయ్యేది ఉంటే మీరు ఎదుర్కొని వాళ్ళ గెలవండి, ఇంత దేశాలు ఓడించండి, మీకు మీ వీరత్వాన్ని నిరూపించుకోండి, మీ గొప్పతనాన్ని, మీ హీరోయిజాన్ని, మీ మగతనాన్ని నిరూపించుకోండి. మళ్ళీ ఏడుపులు ఎందుకు? మళ్ళీ ఏమంటారు, మళ్ళీ బిచ్చబోలయ్యి మళ్ళీ మాకు ఇది లేదు, మాకు గోధుమలు లేవు, మాకు రొట్టె లేదు, మాకు నూనె లేదు అని చెప్పి మళ్ళీ బిచ్చం అడుగుతున్నారు. మళ్ళీ ఇండియాను టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆల్రెడీ మొత్తం దాదాపు 10,000 కంపెనీలు మొత్తం మూతపడ్డాయి బంగ్లాదేశ్ మొత్తంలో కూడా. అవన్నీ కూడా మొత్తం భారతదేశానికి తరలి వస్తున్నాయి ఆర్డర్స్ అన్నీ కూడా. టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం తమిళనాడులో, ఉత్తరప్రదేశ్ కూడా మొత్తం బాగా పుంజుకున్నది. ఎందుకంటే బంగ్లాదేశ్లో మొత్తం బిజినెస్ పోయింది కదా. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా బంగ్లాదేశ్లో గెలవడానికి, ఇన్ని రోజులు రావడానికి, ఒక బిలియన్స్ బిజినెస్ చేసుకోవడానికి, వాళ్ళు బాగా సంపాదించుకొని బంగ్లాదేశ్ ఎకానమీ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి కారణం కూడా ఈ దుష్ట కాంగ్రెస్ పార్టీ కారణము. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత మన దేశంలో టెక్స్టైల్ ఇండస్ట్రీని తొక్కి వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీని బాగా ఫేవర్ ఇచ్చింది అనమాట. అన్ని రకాల లాజిస్టిక్ సపోర్టు, మనీ ఇన్వెస్ట్మెంటు, బ్యాంక్ లోన్స్ మొత్తం టోటల్ ఇచ్చి వాళ్ళకు పూర్తిగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా ఫ్లరిష్ అయ్యి వాళ్ళు బాగా డెవలప్ చేసి ఇండియాని దెబ్బతీసి ఇండియా అక్కడి నుంచి వాళ్ళు కొనుక్కొని ఇండియా దిగుమతి చేసుకునే పరిస్థితిని కల్పించింది. ఇంతకాలం కూడా అదే సాగిందనమాట. అంటే భారతదేశం కన్స్యూమరు, వాళ్ళు మ్యానుఫ్యాక్చరరు, ఇండియానేమో కన్స్యూమర్ అనమాట. ఇది ఇండియన్ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఇందిరాగాంధీ నుంచి చేసినటువంటి మొన్నటి పప్పెట్ మోహన్ సింగ్ కదా, మోహన్ సింగ్ వరకు ఇదే పరిస్థితి సాగిందండి. అయితే ఏంటంటే అటువైపు నుంచి అరకాన్ ఆర్మీ ఇట్లా ముందుకు దోసుకొని వస్తున్నది. బంగ్లాదేశ్ కంప్లీట్లీ కార్నర్డ్. మళ్ళీ ఏంటంటే అమెరికా నేవల్ బేస్ ఏర్పాటు చేసుకోవాలి, జో బైడెన్ మళ్ళీ గెలిస్తే జో బైడెన్ ఫుల్ సపోర్ట్ ఇస్తాడు, ఆయన మాకు డబ్బులు ఇస్తాడు, మొత్తం తినేయచ్చు, ఆయన ఆయుధాలు ఇస్తే యుద్ధం చేయవచ్చు, ట్రబుల్ చేయవచ్చు అని యూఎస్ బంగ్లాదేశ్ ఆశపడింది. కానీ ఇక్కడ చైనా ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. చైనా కూడా ఈ విషయం నచ్చలేదు. ఎందుకంటే అమెరికా నేవల్ బేస్ బంగ్లాదేశ్ ఏర్పాటు చేస్తే చైనాకు ఇబ్బంది కాబట్టి చైనా ఆల్సో డింట్ లైక్ దట్ ఐడియా. సో చైనా ఈజ్ ఆల్సో కంప్లీట్లీ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ బంగ్లాదేశ్. అందుకని చైనా కూడా లాజిస్టిక్ సపోర్టు, వెపన్స్, గన్స్, మానిటరీ సపోర్టు మయన్మార్కు ఇస్తున్నది అనమాట. ఇటువైపు నుంచి ఇంకా బంగ్లాదేశ్ ఇటువైపు నుంచి మనకు చెక్మా ట్రైబల్ పీపుల్స్ ఉన్నారన్నమాట. వాళ్ళను కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి చెక్మా ట్రైబల్ జాతి, అది బంగ్లాదేశీయులు వాళ్ళని సిటిజన్స్గా గుర్తించలేదు. ఇన్నేళ్ళ బట్టి వాళ్ళు 40-50 ఏళ్ళ నుంచి వాళ్ళు బాధ పెడుతూనే ఉన్నారు, అన్ని రకాల బాధలకు గురయ్యారు. ఇటు బంగ్లాదేశ్ నుంచి ఫుల్ సపోర్ట్ చేయలేదు. ఎందుకు? అక్కడ ఉన్న గవర్నమెంట్స్ కాంగ్రెస్, తర్వాత సిపిఎం గవర్నమెంట్ కదా, సెక్యులర్ గవర్నమెంట్స్ కదా, కాబట్టి వాళ్ళకి న్యాయమైనటువంటి మానవ హక్కులను కూడా కల్పించలేదు. వాళ్ళకి ఎటువంటి వాళ్ళ అభివృద్ధి కోసము డబ్బు సాయము, లాజిస్టిక్ సపోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళకి స్కూల్, కాలేజెస్, హాస్పిటల్స్, ఎటువంటి ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ఇవ్వలేదన్నమాట. అంటే ఇటు మేము బంగ్లాదేశ్ వాళ్ళు కాదు, ఇటు మేము భారతదేశం కాదు, మరి మేమెవరము కొండ ప్రాంత ప్రజలు, మేమెవరము అని రెండు వైపులా కూడా వాళ్ళకి అన్యాయం జరిగిందనమాట. కాంగ్రెస్ అన్ని రకాలుగా వాళ్ళకు మత ప్రాతిపదిక మీద ఎపీస్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి సంత సహాయం చేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు ట్రైబల్స్ చెక్మాస్కి మాత్రం ఎటువంటి న్యాయము చేయలేదు. తర్వాత వచ్చినటువంటి కమ్యూనిస్టు పార్టీలు, దుష్ట పార్టీ, సిపిఎం అత్యంత నిజమైన పార్టీ కాబట్టి చైనా చెంచాలు, ఈ జిహాదీలకు బుట్లు నాకే కుక్క లాంటి ఈ దుర్మార్గులు ట్రైబల్స్కి ఎటువంటి న్యాయం చేకూర్చలేదన్నమాట. దాంతో వాళ్ళు కూడా గన్స్ పట్టి వాళ్ళు కూడా పోరాటం చేస్తారు. వాళ్ళు కూడా బంగ్లాదేశ్ వైపు నుంచి బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు, వాళ్ళ యొక్క జాతిని కాపాడుకునేందుకు. ఎందుకంటే ఈ మత పిచ్చి మూర్ఖులు మొత్తం వాళ్ళని మతం మార్చాలనుకున్నారనమాట. వాళ్ళు ఏంది సహజంగా ప్రకృతి మీద ఆధారపడి ప్రకృతిని ఆరాధించి జీవించేటువంటి స్వేచ్ఛాజీవులు ఈ అడవి జాతి, కొండ జాతి ప్రజలు. కాబట్టి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని, వాళ్ళ కల్చరు, వాళ్ళ యొక్క ట్రైబల్ కల్చర్ని వాళ్ళు
రిటైన్ చేసుకోవాలి, సస్టైన్ చేసుకోవాలని చెప్పి ఇది మాకు ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అని చెప్పి వాళ్ళు పోరాడుతున్నారు అనమాట. వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రస్తుతం జయశంకర్ అండ్ అజిత్ డోవల్ మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రకాల లాజిస్టిక్ సపోర్టు, మానిటరీ సపోర్టు, వాళ్ళకి వెపన్స్ ఇచ్చి వాళ్ళకి మొత్తం ఎంకరేజ్మెంట్, వాళ్ళకి అన్ని రకాల మోరల్ సపోర్ట్ను ఇస్తున్నది. ఎందుకంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇఫ్ యూ రిమెంబర్ ఢిల్లీలో కూడా వాళ్ళకి పెద్ద ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అనమాట. అటు మయన్మార్ ఇక అరాఖాన్ గ్రూప్ ఇంకా ఉన్నట్టు వేరే కొన్ని టెర్రర్ గ్రూప్స్ ఉన్నాయి, కొన్ని సంస్థలు అంటే ఇటు ఇలాగే ఈ చక్మా గ్రూప్స్ ఇవన్నీ అన్ని రకాల వాటి గ్రూప్స్తో డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్తోని చర్చలు జరిగినాయి. వాళ్ళకి కావాల్సినటువంటి లాజిస్టిక్ సపోర్టు భారతదేశ గవర్నమెంట్ ఇవ్వడానికి ఇన్ ప్రిన్సిపల్ అంగీకరించడం జరిగిందన్నమాట, అక్సెప్టెడ్. సో అటువైపు నుంచి బంగ్లాదేశ్ని పుష్ చేస్తున్నారు వాళ్ళు. అంటే బంగ్లాదేశ్ మొత్తము కార్నర్ చేయబడుతున్నది అనమాట. మళ్ళీ ఇక్కడ ఏంటిది తిండి గిండి ఏమీ లేవు కదా, మొత్తం అయిపోయింది. తిండి లేకుండా మందులు లేకుండా ఇప్పుడు త్రిపురకు బంగ్లాదేశ్ బెంగాల్కి వచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఏ రోగాలు వచ్చినా మళ్ళీ బంగ్లాదేశ్ మళ్ళీ అక్కడి నుంచి వీసాలు తీసుకొని వీసాలు రద్దు చేయడం జరిగింది. వాళ్ళకి వీసాలు ఇవ్వడం లేదు అక్రమంగా. అక్కడ మమతా బేగం గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి కొంత వాళ్ళకు హెల్ప్ దొరుకుతూ ఉంటుంది. 100% ఇంకా కంప్లీట్ కంట్రోల్ కాలే. కానీ మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అనేది చాలా కంచె పెట్టి ఫెన్సెస్ పెట్టి ఇక్కడ తీవ్రంగా టైట్ చేసింటారు మొత్తం. త్రిపుర నుంచి కానీ ఇటు బెంగాల్ నుంచి కానీ మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది లేకుండా డాక్టర్స్ మొత్తం బైకాట్ ఇచ్చిన వాళ్ళను. గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి. బంగ్లాదేశ్లో ఏమున్నదండి వాళ్ళకి ఏమున్నా మెడికల్ ఫెసిలిటీస్ ఏంటి? వాళ్ళకు రోగాలు వస్తే క్యాన్సర్, గుండె రోగం, ఏ రోగాలు వచ్చినా కూడా సావడమే తప్ప భారతదేశ సహాయం లేకుండా ఎట్లా బతారు? అన్ని రకాల కారణం చేయబడుతుంది. ఈ మొత్తం బాగా క్రైసిస్ పడింది. వాళ్ళ అక్కడ ఫండమెంటలిస్టు మతోన్మాదులు ఏంటంటే జమాత్ ఇస్లాము, మతోన్మాదులు ఇటు జైషే మహమ్మద్ ఇంకా లస్కర్ తోయిబా రకరకాల సంస్థలు ఉన్నాయి అక్కడ కూడా. ఈ బంగ్లా బేస్డ్ టెర్రర్ గ్రూప్స్ ఉన్నాయి, జమాత్ ఇస్లాం ఉన్నది. ఇవన్నీ కూడా మళ్ళీ ఐసిస్తోని అల్ఖైదాతోని కూడా నెట్వర్క్ ఏర్పాటుకున్నారు. సో ఇవి ఏంటంటే మొత్తం 100% ఇస్లామైజ్ చేయడము వాళ్ళ దేశాన్ని, ప్లస్ ఏంటంటే ఇండియాను మళ్ళీ గజ్వా హింద్ ప్రాజెక్ట్ కింద ఇండియాను కబలించాలి. నార్త్ ఈస్ట్ స్టేట్స్ను అస్సాం, బెంగాల్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్ వీటి మీద ఆక్యుపై చేయాలి అనే ప్లాన్తో గ్రేటర్ బంగ్లాదేశ్ అనే గోల్ పెట్టుకొని ముందుకు రావాలనేటువంటి వాళ్ళ ప్లాన్. అయితే పూర్తిగా యూనిస్ను తొందరగా దిగిపోయి వాళ్ళకి అధికారం వాళ్ళ చేతిలో పెడతారని అనుకున్నారు. కానీ అమెరికా చేతిలో కిరుబొమ్మ అయినటువంటి యూనిస్ సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు కదా. వాడు ఏం చేసుకుంటాడు? మళ్ళీ ఇక్కడ ఏంటంటే విచిత్రంగా బైడెన్ వల్ల గెలుస్తాడు. ఇక్కడ బైడెన్ అంటే డెమోక్రటిక్ పార్టీ గెలుస్తుంది, కమలా హ్యారిస్ ప్రైమ్ మినిస్టర్ అయితే మళ్ళీ మనకి డబ్బులు వస్తాయి, అన్ని రకాల సహాయం వస్తుంది, మళ్ళీ మేము డ్రామాలు ఆడొచ్చు అని అనుకున్నారు వాళ్ళు. కానీ మన అదృష్టము కమలా హ్యారిస్ డెమోక్రాటిక్ పార్టీ ఓడిపోవడము, ట్రంప్ రావడం వల్ల ఇప్పుడు వన్స్ డొనాల్డ్ ట్రంప్ టేక్స్ ఓవర్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, యుఎస్కు ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి $1 సాయం కానీ, లాజిస్టిక్ సపోర్ట్ కానీ, వెపన్ సపోర్ట్ కానీ ఏది కూడా బంగ్లాదేశ్కు దొరికే అవకాశం లేదనమాట. వెన్ దెర్ ఇస్ నో హెల్ప్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్, IMF నుంచి, అమెరికా నుంచి ఎటువంటి హెల్ప్ దొరకనప్పుడు చైనా ఎట్టి పరిస్థితుల్లో హెల్ప్ చేయదు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా ప్రాఫిట్ ఉంటే వాళ్ళు చేస్తారు తప్ప వాళ్ళకి ఏ ప్రాఫిట్ లేనప్పుడు వాళ్ళని చేస్తారు. వాళ్ళు అప్పులు ఇచ్చినా కూడా వడ్డీ బరాబర్ వాళ్ళకి వడ్డీ కట్టాలి. వడ్డీ ఫ్రీగా ఇచ్చేటోళ్ళు కాదు చైనా. కాబట్టి అన్ని రకాల కార్నర్ చేసింది. కాబట్టి ఈ మతోన్మాదులు వీటి మీద దాడి చేసి వీడిని చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్లాన్స్ వర్కౌట్ కానప్పుడు చేస్తారు. ఆ కోపంతో ఏంటంటే యూనిస్ కానీ ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ యూనిస్ వాడు పారిపోయే అవకాశం ఉంటుంది. వాడు అప్స్కొండ వెళ్ళిపోవచ్చు, లేకపోతే వాడు వాళ్ళ చేతిలో దొరికిననుకో తప్పించుకోకుండా వాళ్ళ చేతిలో పడితే మాత్రం వాడిని ఫినిష్ చేస్తారు, వాడిని చంపేస్తారు. బంగ్లాదేశ్ మళ్ళీ పాకిస్తాన్ కంటే ముందే బంగ్లాదేశ్ ముక్కలు అయ్యే అవకాశము ఖచ్చితంగా ఉంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. కానీ వన్ థింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అప్పుడు బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత హిందువులు ఎన్నడూ కూడా మత ప్రాతిపదిక మతం పేరు మీద ఎన్నడూ ఐక్యం కాలేదు. హిందువులు ఎప్పుడు హిందూ మతం అనుకోరు, మన ధర్మము. బంగ్లాదేశ్ నిజమైన దేశభక్తులుగా బంగ్లాదేశ్ పట్ల విధేయతతో, లాయల్టీతో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ దే ఆర్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్. మెజారిటీ వెళ్ళినప్పటికీ వీళ్ళే ఎక్కువ ట్యాక్స్ పేయర్స్ వీళ్ళే.
వాళ్ళు ఏంది పడి తినేటోళ్ళే తప్ప ట్యాక్స్ పేయర్స్ ఎవరు హిందూసే కదా. అయినప్పటికీ ఊచకొత్త కోసి లక్షల మంది మీద అత్యాచారాలు రోజు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇంతకాలం ఇంకెన్ని రోజులు ఇట్లా అత్యాచారాలు, ఎన్ని రోజులు హిందువులు హత్య చేయబడతారు, ఎన్ని రోజులు ఇట్లా హిందూ మహిళలు మీద అత్యాచారాలు జరుగుతాయి. దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు అనేది సెంట్రల్ గవర్నమెంటు, మోడీ గవర్నమెంటు ఏమి నిర్ణయం తీసుకుంటుందో వీ షుడ్ వెయిట్ అండ్ సీ. అంతవరకు మనము హిందూ జాతిని రక్షించమని భగవంతుని ప్రార్థించడం కన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. అట్లీస్ట్ ఈ దేశం లోపల, బెంగాల్ లోపల, కాశ్మీర్ లోపల, కేరళ లోపల, ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రకాల గుడిలు డిమాలిష్ అయినాయి. తెలంగాణలో హైదరాబాద్లో డిమాలిష్ అయినాయి. అయినప్పటికీ హిందువులు కూడా చైతన్యం రాలేదు, ఐక్యం యునైట్ అవ్వడం లేదు. లెట్స్ గెట్ యునైటెడ్ అండ్ మనం యునైట్ అయితే మనము ఇప్పుడు ఉన్నటువంటి సీఎంకు డిక్టేట్ చేయగలుగుతాం మనము టర్మ్స్ను. యూ హ్యావ్ టు డూ దిస్, అదర్వైజ్ విల్ త్రో యూ అవుట్ అని టర్మ్స్ డిక్టేట్ చేసే స్థితికి హిందువులు ఎదగాలండి. ఆ ప్రయత్నంలో, ఆ దిశలో మనం ప్రయత్నం చేయాలి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.